అందరికీ నమస్కారం అండి. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సో, ఈ బడ్జెట్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఒక సంవత్సరానికి సంబంధించి ఈ రాబడి, వ్యయాన్ని అనేది ఈ బడ్జెట్‌లోనే పొందుపరచడం జరుగుతుంది. సో, ఏ ఏ పథకాలకు ఎంతెంత ఖర్చు చేస్తున్నారు అనేది కూడా ఈ బడ్జెట్ ఆధారంగానే ఖర్చు చేయవలసి ఉంటుంది. సో, ఆ రకంగా ఈ బడ్జెట్ అనేది మొన్న ప్రవేశపెట్టారు. సో, ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించిన అన్నదాత సుఖీభవ, అలాగే రాయితీపై విత్తనాలు వంటి కొన్ని ముఖ్యమైన పథకాలకు నిధుల కేటాయింపు అయితే జరిగింది. సో, వాటికి సంబంధించిన వివరాలను అయితే మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారి ఛానల్ చూస్తున్న వారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూసినట్టయితే ఇది 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ స్పీచ్ అండి. సో, ఈ బడ్జెట్ స్పీచ్లో ఏ ఏ రంగాలకు వేటికి ఎంత ఖర్చు చేస్తామనేది ఇక్కడ వివరంగా తెలియజేసి ఉంటారు. ఇక్కడ మనం వ్యవసాయ రంగానికి సంబంధించి చూసినట్టయితే డ్రిప్ ఇరిగేషన్కు ఇప్పటికే 176 కోట్ల రూపాయలను విడుదల చేశారని చెప్పారు. అలాగే 85,000 హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావడానికి అనుమతులు ఇచ్చిందని తెలియజేశారు. సో, అదనంగా 85,000 హెక్టార్లకు డ్రిప్ ఇరిగేషన్ కింద తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో, డ్రిప్ ఇరిగేషన్ కింద సూక్ష్మ సేద్యం అనేది, సో దీని కింద రాయితీపై ప్రభుత్వమే రాయితీ ఇచ్చి రైతులకు బిందు సేద్యం సంబంధించి పరికరాలు అయితే అందజేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్న అన్నదాత సుఖీభవ పథకము, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు 20,000 రూపాయలు అందించేలా కేటాయింపులు చేశామని ఇందులో తెలియజేశారు. సో, ఈ బడ్జెట్లో అయితే రైతులకు 20,000 అయితే కేటాయించడం జరిగిందనమాట. అలాగే 9 గంటల ఉచిత విద్యుత్ మరియు ఆక్వా రైతులకు రాయితీ కింద 12,773.25 కోట్లు కేటాయించడం జరిగింది. ఉచిత పంటల బీమాకు సంబంధించి 1,023 కోట్లు. మనం ఇక్కడ చూసినట్టయితే బడ్జెట్లో అన్నదాత సుఖీభవకు సంబంధించి 6,300 కోట్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000కు అదనంగా సో రాష్ట్ర ప్రభుత్వం అయితే 14,000 జత చేసి మొత్తం 20,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకానికి 6,300 కోట్లు అయితే నిధులు కేటాయింపు చేశారు. ధరల స్థిరీకరణ నిధి సంబంధించి 300 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. సో, పంట ఉత్పత్తులు అమ్మకాలు కొనుగోలు చేసేటప్పుడు వచ్చే ధరలను స్థిరంగా ఉంచడం కోసం రైతులు నష్టపోకుండా ఉండడానికి ఈ 300 కోట్లు అయితే కేటాయించడం జరిగింది. అలాగే రాయితీపై విత్తనాల పంపిణీకి 240 కోట్లు. ఇంకా ముఖ్యమైనది యాంత్రీకరణ, అంటే యాంత్రీకరణ కింద ట్రాక్టర్లు, పనిముట్లు అవైతే ఇవ్వడానికి ఈ బడ్జెట్లో 139.65 కోట్లు కేటాయించారు. అలాగే ఇంకా రైతులకు సాంకేతికతను అందజేయాలనే ఉద్దేశంతో ఒక 1000 డ్రోన్లను అయితే రైతులకు పంపిణీ చేయాలని ఈ బడ్జెట్లో కేటాయింపులు చేశారండి. సో, ఈ డ్రోన్ల పంపకం అనేది ఈ బడ్జెట్లో రైతులకి ఒక ముఖ్యమైన హైలైట్గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సాంకేతికంగా టెక్నాలజీని వాడుకొని అగ్రికల్చర్ చేయాలనేది ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే రైతు బజార్ల ఆధునీకరణ, ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు అందించే ఆర్థిక సహాయాన్ని 10,000 రూపాయల నుండి 20,000 రూపాయలకు రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. సో, ఆ విధంగానే 20,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా రైతులకు బడ్జెట్లో కేటాయింపులు అయితే చేయడం జరిగింది.
చూసారు కదండి. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ తోటి వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.